మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనము విక్రమార్కుడి స్టోరీలు చెప్పుకుంటున్నాం రమ్మగారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క స్టోరీ వస్తా ఉంది కదా. 5వ మెట్లో ఉన్నాం. పలకని పడతి కదండి. మరి అక్కడ ఒక స్టోరీ నడుస్తా ఉంది. ఆ పలకని పడతితో ఈయన మాట్లాడించాడు. ఇంకా మాట్లాడించాలి. కర్టన్ చెప్పింది కదా. అవును. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూడాలి మనం. కానీ చాలా విచిత్రంగా ఉందండి. కర్టన్ మాట్లాడటం, అక్కడ ఉన్న గోడ మాట్లాడటం. అదే కదా, దీపారాధన కుందులు కూడా ఓహో ఓకే, అలాంటివి కూడా మాట్లాడతాయి. ఇప్పుడు మాట్లాడేది ఇంకా వింత. అయితే ఈ కర్టెన్ పని అయిపోయింది, తెరగుడ్డ మంచి కథ చెప్పింది. సరే ఇంకా రాత్రి ఉంది. రాజుగారు అన్నాడు ఇంకా రాత్రి ఉంది, తెరగుడ్డ ఓపికేమో అయిపోయింది, ఓ పయ్యదా అని యువరాణి ఆవిడ అమ్మాయి ఉంది కదా, ఈ పెళ్లికి పలకని పడతి, ఆమె ఏం చేసింది, మామూలుగా వస్త్రాలు కట్టుకుని పైన ఇట్లా ఒక వస్త్రం వేసుకుంది. పయ్యదా అంటారు, పమిట మనం ఏమంటాం, మన ఓణి లాంటిది. నువ్వు ఎన్నో చూసుంటావు, ఎంతమందినో చూసుంటావు, ఈమె ఒంటి మీద అనుకుని ఎన్ని కథలు విన్నావో, నువ్వు కూడా ఒక కథ చెప్పి ఈ రాత్రి గడపకూడదు అన్నాడు. అనేసరికల్లా ఈవిడేమనుకుంది, పలకని పడితే ఈ అమ్మాయి ఏమిటి ఇప్పటిదాకా కర్టెని మాట్లాడిచ్చాడు, ఇప్పుడు నా పయ్యదతో మాట్లాడుతున్నాడు, పమిటతోటి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుంది నా పమిట అంటే, ఆ పమిట ఉన్నట్టుండి మాట్లాడటం మొదలుపెట్టింది. మాట్లాడాలనే ఉంది మహారాజా, ఇలాగ వెండి బంగారు వడ్డాణంతో వాటితోటి బిగించేస్తే ఊపిరాడక చచ్చిపోతున్నాను అన్నది. ఆనంగానే విక్రమార్కుడు అన్నాడు, దాందేముంది, మనం కోరితే ఈ యువతిమణి నిన్ను కాస్త వదులు చేసి హాయిగా ప్రశాంతంగా ఉండనివదా నిన్ను అన్నాడు. ఆనంగానే అమ్మాయి ఏం చేసింది, వడ్డాణం కొంచెం వదులు చేసి పైనుంచి ఇట్లా వేసుకుంది కదా, దాన్ని ఇట్లా పెట్టుకుంది అనమాట. వడ్డాణం మీద లోపల నుంచి వేసుకుంది, వడ్డాణం వదులు చేసి పైన ఉన్న ఆ ఉత్తరీయం లాంటి వస్త్రాన్ని తీసి ఇట్లా మధ్యలో వేసి వేయంగానే హమ్మయ్యా అంది. గాలి ఆడక ముందు వెనక బిగించబడి గట్టిగా కట్టేయబడి చాలా బాగా అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు సౌకర్యం వచ్చింది. ఇప్పుడు చెప్పండి మహారాజా, మీకేం చెప్పమంటారు అంది. అనగానే విక్రమార్కుడు అన్నాడు, ఏదైనా ఒక మంచి కథ చెప్పు, తెలివిగా ఉండాలి, ఏదైనా ఒక చిక్కు ప్రశ్న ఉండాలి, సమయం సాగాలి, తెల్లవారేదాకా కాలక్షేపం చేయాలి కదా. అదేలే అనేసరికల్లా ఈ తెరగుడ్డకి పమిట ఆ పయ్యదా చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం కుంతల నగరం అని ఒక నగరం ఉండేది. అక్కడ గోపాలవర్మని రాజు కోలాహలుడనే ఒక మంత్రితోటి రాజ్యం చేసుకునేవాడు. ఈ కుంతలకి దగ్గరలో ఒక చిన్న మాతంగిపురం అని సుమారైన చిన్న పట్టణానికి పల్లెకి మధ్యలో ఒక ఊరుండేది. అక్కడ కార్తికేయుడు అని ఒక మహా గజ దొంగ ఒక ఆయన ఉండేవాడు. ఈ గజ దొంగకి 4 కొడుకులు. వాళ్ళకి చోర విద్య క్షుణ్ణంగా నేర్పించాడు. వాళ్ళ పేర్లు పావు దొంగ, అర దొంగ, ముప్పావు దొంగ, నిండు దొంగ. సూపర్. 4 అలా చెప్పి పిలిచేవాళ్ళు. వాళ్ళకి చోరకళ్ళంతా అభ్యాసం అయిపోయాక ఈ కార్తికేయుడు ఒకనాడు పిల్లలు 4 పిలిచి, అబ్బాయిలు మీకు అంతా కళ అంతా వచ్చేసింది, దొంగతనం అనే విద్య పూర్తిగా కరతలామలకమైంది, కాకపోతే మీరు ఇట చిన్న చిన్న ఊళ్ళల్లో చుట్టుపక్కల ఊళ్ళల్లో కాదు, మహానగరంలో చౌర్యం చేసి పట్టుబడకుండా వెనక్కి వస్తే అప్పుడు మీ ప్రజ్ఞ, మీ చదువు పూర్తయినట్టు, కాబట్టి మహానగరానికి వెళ్ళే ప్రయత్నం చేయండి అన్నాడు. అందులో పావు దొంగ మొదట బయలుదేరాడు. ఆ పావు దొంగ ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళాడు, కుంతల నగరానికి ప్రవేశం చేశాడు. కుంతల నగరంలో అబ్బాయి లోపలికి బాగా ఊళ్ళోకి వెళ్ళాక ఒక ఆయన ఎవరో క్షవరం చేయించుకుంటున్నాడు, బార్బర్ తోటి తల గడ్డం గీయించుకుంటుంటే అక్కడ నిలబడి మన పావు దొంగ అన్నాడు, ఒక షురక, నాకు అర్జెంటు పని ఉంది, ముఖ్యంగా వెళ్ళవలసిన పని ఒకటి ఉంది, పావలా ఇస్తాను, ముందు నాకు గడ్డం చెయ్యి అన్నాడు. అనగానే మామూలుగా వీళ్ళకి అణాలు, బేడలు, అర్ధణాలు వస్తాయి, పావలా అంటే పెద్ద కొంచెం ఎక్కువ. ఏమన్నాడు, ఆ గడ్డం చేయించుకుంటున్నా ఆయనతో, బాబు ఒక్క 5 నిమిషాలు ఆగండి, ఈయనకి ఏదో అర్జెంటుట, ఆయనకి చేసేసి మీకు చేస్తానని సగం గడ్డం చేసి అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని యువతలకు వచ్చి వీడికి చక్కగా నున్నగా గడ్డం చేశాడు. మొహం తలతల్లాడుతోంది. ఆయన జేబులో చేయి పెట్టాడు, ఈ పావు దొంగ చేయిబెట్టి రూపాయి తీసి, నీ దగ్గర ముప్పావులా ఉందా, రూపాయి ఇస్తానన్నాడు. అనగానే ఈ క్షురకుడు అన్నాడు, బాబు అన్ని డబ్బులు ఎక్కడ ఉంటాయండి, మన దగ్గర వేడలు ప్రార్థనాలు ఉంటాయి, ఇవాళ అవి లేవు, ఇప్పుడే పని మొదలు పెట్టానండి, ఆలస్యంగా వచ్చాను, నా దగ్గర ఒక బేడ మించి ఏమీ లేదండి, మరి ఏదైనా చెయ్యండి, ఇంకో మార్గం అంటే అటు ఇటు చూసేసరికల్లా ఈ మంగళతను వచ్చేటప్పుడు ఒక 5-6 ఏళ్ల పిల్లాడిని తన కొడుకుని వెంబడబెట్టి తెచ్చుకున్నాడు. పిల్లాడి దగ్గరుండి కత్తి అవి పట్టుకుంటాడు, అందిస్తాడు.
అంతవాడు. ఈ పిల్లాడు ఎవరి పిల్లాడు అని అడిగాడు. పావు దొంగ. మా అబ్బాయేనండి అన్నాడు క్షోరకుడు. అంటే సరే పిల్లాడిని నా వెంట పంపించు, నేను నీకు చిల్లరిచ్చి పంపిస్తా, పావలా ఇచ్చి పంపిస్తానంటే సరే బాగానే ఉందిగా, అలాగేనండి అన్నాడు. ఏదో ఈ సందు చివరు ఉన్నారని అతను అనుకున్నాడు. ఈ గడ్డం చేయించుకోవడానికి అక్కడెక్కడో మాతంగిపురం నుంచి ఇక్కడికి వస్తారని ఎవరు ఊహిస్తారు? ఈ సందు చివరున్న వాళ్ళే తనని చూసి వచ్చారని అతను అనుకున్నాడు. ఈ పిల్లాన్ని వెంబడ పెట్టుకుని వెళ్ళిన ఈ పావు దొంగ ఒక బ్రహ్మాండమైన బట్టల దుకాణంలోకి వెళ్ళాడు. వెళ్ళి మేము అదేదో ఊరు నుంచి ఇక్కడికి వచ్చాము, మా వాళ్ళు వస్త్రాలన్నీ పాతపడ్డాయి, ఈ ఊళ్ళో వస్త్రాలు చాలా బాగుంటాయని విన్నారు మా ఆడవాళ్ళు, వాళ్ళంతా ఈ కొట్లకి వాటికి తిరగరు కాబట్టి నేనే సెలెక్ట్ చేస్తాను, మంచి బట్టలు చూపించమన్నాడు. వీడు జవజవలాడుతున్నాడు. 20-24 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడే ఫ్రెష్గా గడ్డం గీసి మొహం తలతల్లాడుతూ ఉండేసరికి ఏమన్నా ఎవడో గొప్పింటి బిడ్డ అనుకుని బట్టల దుకాణం ఆయన బ్రహ్మాండంగా చూపించాడు. బోల్డ్ బట్టలు. 50 చీరలు సెలెక్ట్ చేశాడు. 50 సెలెక్ట్ చేశాక ఏమన్నాడు, షాపులో ఎవరైనా కుర్రాడు ఉన్నాడా, నాతో పాటు పంపించమన్నాడు. దుకాణంలో ఎవరైనా పిల్లాడు ఉంటే నాతో పంపిస్తే మా ఆడవాళ్ళు చూసాక ఈ 50లోంచి 30 తీసుకుంటాం, మిగిలిన 20 డబ్బులు నేను మీకు వెనక్కి పంపిస్తాను. అంటే కుర్రాడు ఎవరు లేరండి అనేసరికల్లా అయితే సరే ఇదిగో ఈ పిల్లాడు మా పిల్లాడేను, వీడిని నీ దగ్గర కూర్చోబెట్టుకో, పిల్లాడిని ఉంచుకో, నేను బట్టలు తీసుకెళ్ళి చూపిస్తానంటే మంచిదేగా, 5-6 ఏళ్ల బిడ్డ కోసం రాకేం చేస్తారనుకుని పిల్లాడికి ఏదో వచ్చింది బెల్లం ముక్క, పటిక బెల్లం ముక్క దేవుడి దగ్గర పెట్టింది తీసి చేతిలో పెట్టి ఆ గట్టు మీద కూర్చోబెట్టుకున్నాడు దుకాణస్తుడు. ఈయన ఈ మూట పుచ్చుకున్నాడు ఈ పావు దొంగ. సరాసరి మాతంగిపురానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నాన్న ఇదిగో 50 చీరలు ఈ పని చేశానన్నాడు. అనగానే నాన్న సంతోషించాడు. అరదొంగరి నువ్వు వెళ్ళరా ఈసారి అని చెప్పాడు. ఈ లోపల ఇక్కడేమైంది, ఈ దుకాణం ఆయన ఎంతసేపు అయినా బట్టలు తీసుకెళ్ళిన వాడు రాడు. సందు చివరన్న సత్రంలో చూపించి రావడానికి ఇంతసేపు ఎందుకు అవుతుంది? అక్కడి నుంచి ఎవరో దారైపోతుంటే సందు చివర సత్రంలో కొత్త వాళ్ళు ఎవరన్నా దిగారా, వాళ్ళని కేకేసుకు రా అని పంపించాడు. మా సత్రంలో ఎవరు దిగలేదు, పొమ్మన్నారు వాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరు రాలా. వీడెవడో బట్టలు పట్టుకుపోయాడు. చూస్తే ఇంత లేడుగా ఇంత పిల్లవాడు. అక్కడి నుంచి మీ నాన్న ఎప్పుడొస్తాడు అని అడిగితే వాడికేం తెలుసు, వాళ్ళ నాన్న అక్కడెక్కడో గడ్డాలు చేస్తున్నాడు. అది మెమ్మే బెబ్బే అన్నాడు. అనగా నేను కుళ్ళు మండిపోయింది. పిల్లాన్ని కట్టేస్తానని వాడిని తీసుకెళ్ళి వాడిని ఒక కుర్చీకేసి కట్టేస్తే వాడు బేరమని ఏడవటం మొదలుపెట్టాడు. ఇక్కడే 8 గంటలైతే ఈ మంగళాయనకి పావలా కోసం పిల్లానిచ్చి పంపించాడు. పిల్లాడు రాలేదు, పావలా రాలేదు, గడ్డం గీచుకున్న పెద్ద మనిషి రాలేదు. మంగళ అబ్బాయి ఆయన బార్బర్ ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వస్తే ఈ బట్టల షాపు సందులోకి మళ్ళేసరికి ఎక్కడి నుంచో వాని పెద్ద గొంతేసుకుని పిల్లాడెవడో ఏడుస్తూ వినపడి, మన పిల్లల ఏడుపు మనం గుర్తుపడతాం. ఇదేమిటి మావాడి గొంతెల్లే ఉంది, ఎక్కడ అని చూస్తే ఏముంది, ఓ దుకాణంలో బట్టల దుకాణంలో కుర్చీకేసి కట్టేశారు, వాడు లబో దిబోమని ఏడుస్తున్నాడు. నేను నిర్ఘాంతపోయి మా బార్బర్ ఆయన ఎవరెవరా మా పిల్లాన్ని కట్టేస్తావా, పిల్లాన్ని వదిలిపెట్టు అని అరిచాడు. వచ్చేసరికి నీ పిల్లాడా, అయితే నా డబ్బులు అక్కడ పెట్టు, నా చీరలేవన్నాడు దుకాణదారు. నీ చీరలేమిటి, నేనెప్పుడు తీసుకున్నాను, నా పావలా నాకు రాలేదని నేను ఏడుస్తుంటే వీడికి పావలా పోతే వీడికి ఎంత పోయింది, 50 చీరలకి. దుకాణదారు లబోదిబో. ఈ పిల్లాడు మంగళాయన కొడుకని తెలిసిపోయింది క్లియర్గా. మొహాలు ఒకే రకంగానే వాడు నాన్న అన్నాడు చూడగానే. ఏరా ఇందాక వచ్చింది మీ నాన్న అంటే, కాదు ఆయన పావలా ఇస్తాడని వచ్చానని చెప్పాడు. అప్పటికి అక్కడి నుంచి రాజభట్లు వాళ్ళు వీళ్ళు చేరారు. రాజుగారు మంత్రి ఏమిటి జరిగిందని కనుక్కుంటే ఇదిగో ఇది జరిగింది. అమ్మో ఇంత పట్టపగలు ఇట్లా దొంగతనమా? ఊర్లో ఉన్న కొత్త వాళ్ళకి చెప్పారు. ఒక పెద్ద కొత్త వాళ్ళు ఉండి ఓ 50 మంది పిల్ల కొత్త వాళ్ళు ఉంటారు అన్ని రోడ్లకి. అంటే ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ లాగానే ఓ పెద్ద ఆఫీసరు, చిన్న ఆఫీసర్లు. ఆయనకి చెప్పారు ఇలా దొంగతనం బాహాటంగా జరిగింది చూసుకోమన్నారు. ఈ లోపల అరదొంగని వదిలిపెట్టాడు నాన్న. ఈ అరదొంగ ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చి ఓ సత్రం దగ్గర ఎక్కడో నిలబడ్డాడు. ఆ సత్రంలో భోజనం చేసి అడిగాడు, ఏమిటండి మీ ఊళ్ళో సంగతులు అంటే, ఏముంది బాబు వాడెవడో వచ్చాడు కుర్రాడు, ఒక మంగళ వాళ్ళ పిల్లవాడిని పట్టుకుని 5-6 ఏళ్ల పిల్లాడిని తనఖా పెట్టి 50 చీరలు కొట్టుకుపోయాడు. కొత్వాల్ గారు మంచి జోరుగా పనిచేస్తున్నాడు అంటే ఈ అబ్బాయి ఏమడిగాడు, అబ్బో కొత్వాల్ గారి సంసారం అది లేదా అన్నాడు. ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది, చక్కటి కూతురుంది, గుర్రమల్లే ఉంటుంది, ఎప్పుడో పెళ్లి చేస్తే ఆ మొగుడు కాస్త వెళ్ళిపోయాడు, రాలేదు, ఆ పిల్లని పెట్టుకుని ఉంటున్నాడు ఆయన అలా ఎందుకు అడిగావన్నాడు. అది కాదండి ఇట్లా దొంగలతో వ్యవహారం అంటే ప్రాణాపాయం కాదు, అందుకు అడిగాను అన్నాడు. ఏముంది అపాయం, ఉందో ఆయనకున్నది ఒకతే కూతురు, ఆ మొగుడేమో రాలేదన్నాడు. సరే ఏం బాగుందనుకుని వీటి ఇంకో బజార్లోకి వెళ్ళి చక్కగా మంచి సామాగ్రిలు కొని కొన్ని కొత్త బట్టలు, ఏవో సామాన్లు, స్వీట్లు గీట్లు కొని
కొత్వాల్ గారింటికి వెళ్ళిపోయాడు. కొత్వాల్ గారు భార్య ఒకతే కూతురు వాళ్ళు తెలుసు. లోపలికి వెళ్ళగానే కొత్వాల్ గారు కనపడ్డాడు. కొత్వాల్ని గుర్తుపడతాడు. వాడు అంతకుముందు ఆ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు చూశాడు. కాస్త అటు ఇటుగా అదే వయసు ఉన్న ఆవిడ భార్య ఉంటుంది ఊహించేసి అత్తయ్య మామయ్య అనుకుంటూ పోయాడు లోపలికి. అనగానే అత్తగారు ఆశ్చర్యపోయింది. అమ్మో అల్లుడు వచ్చాడు, ఇన్నాళ్ళు అయింది అని చెప్పి బాబు రానాయన అని కేకేసింది. ఈయనకి అర్థం కాల, ఓ ఉత్తరం లేదు, ఓ కబుర్ లేదు, అప్పుడెప్పుడో వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు సడన్గా ఇట్టా చుక్క తెగిపెట్టట్టు వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోయాడు. ఈ వచ్చిన వాడు చక్క ఉఠావుగా బాగున్నాడు, కొంచెం కండలు తిరుగున్నాడు. వాళ్ళు ఎప్పుడో ఆ పిల్లాడికి 14 ఏళ్ళు, దానికి 10 ఏళ్ళు అప్పుడు పెళ్లి చేశారు. ఓహో, ఇప్పుడు 10-14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ల పిల్లవాడిని 28 ఏళ్ల పిల్లవాడిని పోల్చలేం మనం. అవును, చూస్తూ ఉంటే ఓ రకంగా ఉంటుంది. ఆ మొహం ఈ మొహం ఒకేలా ఉంది. బాగా సాగాడు, పొడుగయ్యాడు అనుకున్నారు. వీడు దొంగ, బాగా గోడలెక్కి గొడుగులెక్కి కండలు చేరుండాడు కుర్రాడు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతకాలానికి భర్త వచ్చాడని ఎదురొచ్చింది, మంచినీళ్ళు తెచ్చింది, మజ్జిగ తెచ్చింది, చేతులు పుచ్చుకుని లోపల తీసుకుపోయింది. ఈయన కొంచెం అనుమానంగా ఉంది. కానీ వాడు తెచ్చిన వస్తువులు, వాడి బట్టలు, వాడి పటాటోపము చూసి అత్తగారు ఫ్లాట్ అయిపోయి కొత్వాళ్ళంతా ఇంకా నయం, ఎవడో మన ఇంటికి ఎందుకు వస్తాడయ్యా, ఎన్ని సామాన్లు తెచ్చాడో చూడు, పిల్లకి ఎన్ని చీరలు తెచ్చాడు, ఎన్ని రకాల స్వీట్లు తెచ్చాడు, ఇది మన జాతి వాళ్ళు తినే స్వీట్లు, వేరే వాడికి ఎట్టా తెలుస్తాయి, ఖరీదైన స్వీట్లు కొనుక్కొచ్చాడు వాడు. ఇక ఆవిడ మా భర్తని కేకలేసింది. సరే ఆయన సరేలే అనుకుని వెళ్ళిపోయాడు ఆయన ఊళ్ళో పని చూసుకోవడానికి. అల్లుండి లోపల తీసుకెళ్ళారు, తలంటి పోయించారు, మరి భోజనం పెట్టారు. భార్య అబ్బాయి కబుర్లు చెప్పుకున్నారు. ఈవిడ చెప్పింది జాగ్రత్తగా, నాయన ముహూర్తం పెట్టాలి మన పునఃసంధానానికి, కాబట్టి ఊరికే కబుర్లు అవి చెప్పుకోండి అని చెప్పి జాగ్రత్తగా కూతురు కూడా చెప్పింది. భర్త దగ్గరికి వెళ్ళకూడదని, కొంచెం ఊరికే కబుర్లు చెప్పాలంతే. వాళ్ళ అమ్మ నాన్నకు ఉత్తరం రాసి ముహూర్తం పెట్టాక అప్పుడు వేరే కార్యక్రమాలు జరుగుతాయని ఆవిడ జాగ్రత్తగా చెప్పింది. ఈ అబ్బాయి అమ్మాయితోటి కబుర్లు చెప్తున్నాడు. అమ్మాయి చక్కగా భర్త వచ్చాడని బాగా అలంకారం చేసుకుని, ఉన్న నగలన్నీ పెళ్ళికి అత్తవారు పెట్టినవి, అమ్మ వాళ్ళు పెట్టినవి అన్ని నగలు అలంకరించుకుని బుట్టబొమ్మలాగా వచ్చి కూర్చుంది కబుర్లకి. రాత్రి 10:30-11 గంటలైంది. భోజనాలు అయిపోయినాయి. పిచ్చాపాటి ఆ ఊరు ఈ ఊరు కబుర్లు, చదువు కబుర్లు, వ్యాపారపు కబుర్లు ఇవి మాట్లాడుకోవచ్చు, ఏముంది. అక్క అందకుండా పోక్క పొందకుండా ఏవో చెప్పుకుంటారు. ఆ ఊళ్ళోకి వెళ్ళి కాసేపు తిరిగి వస్తే బాగుంటుంది, చల్లగాలి తిరిగిందని యువతలకు వచ్చాడు. వస్తే మామగారు బయలుదేరుతున్నాడు. ఏంటి మామయ్య మీరు ఊళ్ళోకి వెళ్తున్నారా, నేను కూడా వస్తా, ఈ ఊరు చూసి ఎన్నేళ్ళైందో ఎప్పుడో చిన్నప్పుడు చూసా, వస్తానన్నాడు. సరే అల్లుడు సరదా పడుతున్నాడు కదా, అమ్మాయి దగ్గర ఉంచితే ఏం ఇబ్బంది వస్తుందో అని ఆయన వెంబడి తీసుకెళ్తానని ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరారు. ఈ కోట గుమ్మం దాటి వెళ్తుంటే అక్కడ ఒక స్తంభం లాంటిది ఉంది. అదేంటంటే బండకొయ్య లాంటిది అంటారు, కొరత స్తంభం లేదా బండకొయ్య అంటారు. ఇట్లా ఎక్కడైనా రోడ్డు మీద దొంగలు దొరికారనుకో, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోకుండా వాళ్ళని ఏం చేస్తారు, ఆ కొయ్య లోపలికి పెట్టి వాడి మీద నుంచి ఇట్లా మెడ మీదకి అది వేసేసి చిన్న సీలు తిప్పుతారు. వాడు అక్కడే ఉంటాడు, వాడు పారిపోలేడు అనమాట. ఇదేమిటి అని అడిగాడు. అడిగితే ఇది బండకొయ్య అని మామగారు చెప్పాడు. అర్రే భలేగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు, చిన్నప్పుడు చూసాను, గుర్తు కూడా లేదు, ఇందులో ఎలా పెట్టాలి మావయ్య, నన్ను ఒకసారి పెట్టవా అన్నాడు. కొత్తవాళ్ళు గారు ఇదిగో ఈ పక్క సీలు తీసి ఈ కడ్డీ ఇట్లా తీయాలి, ఇట్లా మనిషి నుంచి ఇందులోకి పెట్టి ఆ కడ్డీని వాడి మీద నుంచి వేసేసి సీల బిగించాలి అన్నాడు. నన్ను పెట్టు, నా ఎట్లా ఉంటుందో చూస్తాను అన్నాడు. అనగానే ఈయనేం మొహమాట పడ్డాడు. ఎప్పుడో పెళ్ళయింది, రాక ఇన్నాళ్ళ కరుడు తొలిసారి వస్తే ఏదో అమర్యాదగా ఈ బండకొయ్యేస్తే ఏం బాగుంటుంది, రేపొద్దున వాళ్ళ అమ్మా నాన్నకి వీళ్ళ చుట్టాలకి మా మామగారు నన్ను బండకొయ్యలో పెట్టి చూపించాడంటే పరువు తక్కువ కాదు, బాగుండదని నిన్నెందుకులే బాబు, నేను వంగుతాను, ఒకసారి ఇది వెయ్యి నీకు తెలుస్తుంది అని చెప్పి ఈ కొత్తవాళ్ళ గారే తల అందులో పెట్టాడు. మన కుర్రాడు ఎర్రదొంగ ఉన్నాడుగా, అది వేసేసి సీల బిగించాడు. భలే అటు తిరిగి ఇటు తిరిగి చూశాడు. భలేగా ఉంది మామయ్య, చాలా బాగుంది శిక్ష. అటు ఇటు తిరిగి సరే ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఈ సీల తిప్పమన్నాడు మామగారు. వాడు ఎంత తిప్పినా తిరగదే, అది సీల ఊడు రాల. ఎందుకంటే వాడి సీలకి ఊడదీసే ఉద్దేశం లేదు వాడికి. బిగించడానికి ఎటు తిప్పాడో వాడు అటే తిప్పుతున్నాడు, వెనక్కి తిప్పట్ల. ఈ ఒంగున్న మామగారికి సీల వెనక్కి తిప్పట్లేదు అనేది అర్థం కాల. అదేమిటి అటే బిగిసిపోయింది, ఈ మధ్య వాడలేదు, మొన్న వచ్చిన వానలకి తుప్పట్టిపోయినట్టుంది, ఇందాక సులువుగానే వచ్చిందే అని ఆయన ఆశ్చర్యపోయి, అబ్బాయి ఓ పని చేయమ్మా, నువ్వు గబుక్కున మన ఇంటి వైపుకి వెళ్ళు, అత్తయ్యకి చెప్పు, లేదా మన వాకిట్లో ఉన్న సైనికులకు చెప్పినా సీల ఇరుక్కుపోయిందని చెప్తే ఎవడో ఒకడు వచ్చి ఓ నూంచుకో తెచ్చి దీంట్లో వేసి తిప్పుతారు అన్నాడు. అలాగే మావయ్య అని ఇంటికి వెళ్ళిపోయి అత్తయ్య మావయ్యని ఎందుకనో పోలీసులు అధికారులు బంధించారు, అక్కడెక్కడో దొంగతనం జరిగితే ఆ మావయ్య సరిగ్గా చేయలేదని బంధించేశారు, మరి వాళ్ళు ఆయన్నేమో ఈ బండకొయ్యలో వేశారు,
ఎందుకైనా మంచిది ఆ దొంగలు అక్కడెక్కడో పడిన దొంగలు మన ఇంటి మీదకి వస్తారేమో, బంగారం వస్తువులన్నీ జాగ్రత్త పెట్టించమన్నాడు మావయ్య అన్నాడు. అనేసరికల్లా ఆవిడేం చేసింది, లోపల నుంచి బంగారపు వస్తువులను పెద్ద పెట్టి పుచ్చుకొచ్చేసింది. పిల్ల పడుకున్న పిల్ల నిద్రపోతుందిగా, పిల్లని లేవదీసేసి వస్తే నీ నగలని తీసి మీ ఆయనకి ఇవ్వవే అని కూతురు చేత చెవుల దగ్గర నుంచి ఉంగరాల దగ్గర నుంచి ఒలిపిచ్చేసి మూట కట్టేసి చేతిలో పెట్టింది. నాయన ఇవి జాగ్రత్త, ఎక్కడైనా దాపెట్టేసేయి నువ్వు, పద నేను కూడా మామయ్యని చూస్తానంది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, చిచ్చి అర్ధరాత్రి పూట ఆడాళ్ళు వస్తే ఏం బాగుంటుంది అత్తయ్య, నేను ఇవి దాచిపెట్టి మామయ్య చెప్పిన రహస్య ప్రదేశంలోనే దాచిపెట్టి నేను వెళ్ళి మామయ్య దగ్గర నుంచుట్టా, తెల్లవారేసరికి నువ్వు వద్దు గాని అని చెప్పేసి మొత్తం నగ నట్రా మొత్తం మూట కట్టుకుని జయపరమేశ్వర అని వెళ్ళిపోయాడు. శభాష్. వాడి ఇంటికి వెళ్ళి నాన్నకు చూపించాడు, ఏం చేశాడో చెప్పాడు. నాన్న సంతోషించాడు. ఆడు బాగుంది. చిన్నవాడేమో 50 చీరలు తెస్తే బంగారమే వేసుకొచ్చాడు. కొత్తవాళ్ళ గారింటో ఉన్న బంగారం అంతా వేసుకొచ్చారు. ఈ లోపల ఏమైంది, చిన్న కొత్తవాళ్ళు బోళ్ళంత మంది ఉంటారుగా, వాళ్ళందరూ గుర్రాల మీద అటు ఇటు వెళ్తూ ఎవడో ఒకడు ఆ దాటున బండకోయ వైపు చూశాడు. ఒరే ఎవరినో బంధించారా, ఎవరు బంధించుంటారు, పెద్ద కొత్తవాళ్ళ గారే బంధించాడా ఏమిటో చూద్దామని దగ్గరకు వచ్చారు. దగ్గరికి వచ్చి చూస్తే తలపాగా కనపడుతోంది, మెరమెరలాడుతూ బట్టలున్నాయి. అప్పుడు వీధి దీపాలు లేవు, కాగడాలు ఉంటాయి. దాన్ని కాగడా పుచ్చుకెళ్తే మొహంలో పెడితే కానీ అదేమిటో తెలియదు. వీళ్ళు దగ్గరకు వచ్చి చూసేసరికల్లా హడిలిపోయారు. ఇదేంటి కొత్తవాళ్ళ గారి బట్టలు అల్లే ఉన్నాయని. బాబు ఎవరండి అనేసరికల్లా నేనేరా అన్నాడు ఆయన. ఇదేమిటండి ఇలా పట్టుబడ్డారు అనేసరికల్లా మా అల్లుడు పెట్టెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు ఎవరినో పిలుచుకొస్తానన్నాడు, ఎవరు రాలేదు ఏమిటా అని చూస్తున్నాను, మా ఆవిడకి ఏమన్నా తెలిసి ఉంటుంది సమాచారం, అక్కడికి ఎవరైనా ఒకళ్ళు లగెత్తంటారా గుర్రం మీద వెళ్ళండి అని గుర్రాల మీద అక్కడికి పంపించారు. ఈయనేమో ఆ సీల ఓడదీశారు. సీల సింపుల్గానే వచ్చేసింది. అప్పుడు వీళ్ళకి అర్థమైంది వాడు తిప్పేది ఓడదీసే ఉద్దేశం లేదు వాడికి. ఈయన మెడ సవరించుకుని లేచి నుంచునేసరికల్లా గుర్రం మీద వెళ్ళిన వాడు లబోదీపోమంటున్న కొత్తవాళ్ళ గారి భార్యతో పాటు వచ్చేసాడు. ఆవిడని కూడా ఎక్కించుకుని అల్లుడు బంగారం అంతా పట్టుకుపోయాడు, జాగ్రత్త పెడతాన్నాడు, అల్లుడేడండి అంటుంది ఆవిడ. అసలు వాడు అల్లుడైతే కదండి అంటారు వీళ్ళు. తెల్లవారేసరికల్లా అర్థమైంది వాడు అసలు అల్లుడే కాదు. మొత్తం బంగారం నగ నట్రా ఇంట్లో ఉన్నది మొత్తం పట్టుకుపోయాడు. ఇంకేమిటి, ఇది రెండో దొంగతనం. ఊరంతా గగ్గోలెత్తిపోయింది. కొత్త వాళ్ళ వల్ల కూడా గాల. ఏం చేయాలి ఇప్పుడు, ఇది రెండోది పోయింది కదా. సరే అక్కడి నుంచి అక్కడేమైంది, ఆయన ముప్పావు దొంగని వెళ్ళమన్నాడు. ఓకే, ఇప్పుడు ముప్పావు దొంగ బయలుదేరాడు. ఈ రాజు మంత్రి మరి కొత్వాలు వీళ్ళంతా ఎలా కాపలా కాశారు, ముప్పావు దొంగ నిండు దొంగ ఏం చేశారు మనం వచ్చే భాగంలో చూద్దాం. కానీ అసలు ఎంత తెలివి రాము గారు, ఒకళ్ళు మించి ఒకరున్నారు. రైట్ అండి, నమస్తే. నమస్తే.